లేదురా, నేను అనుకున్న టాపిక్స్ నుంచే వచ్చాయి క్వశ్చన్స్. అది చిన్న తప్పే. భయమేస్తుంది ఇప్పుడు. అసలుకి ఈ మల్టీ చాయిస్ క్వశ్చన్లు ఏం చేశానో తెలియట్లేదు. అయినా 0.86 వస్తే ఆన్సరు. మా క్లాసోళ్ళు ఈ 0.8కి 0.9కి కొట్లాడుతున్నారేంట్రా. సరేలే, ఇప్పుడే స్టేషన్కి వచ్చాను. ట్రైన్ ఎక్కేసి కాల్ చేస్తా. బాయ్. ప్రెజెంట్ అందరు కామన్ అయిపోయింది పక్కవాడిని చూసి నవ్వుకోవడం. అయినా మీకేం తెలుస్తుందిలే. ఇన్స్ట్రక్షన్స్‌లో రౌండ్ ఆఫ్ ఇచ్చిండా? ట్రంకేట్ ఇచ్చిండా? గుర్తుందా? ట్రంకేట్ అయితే 0.8, రౌండ్ ఆఫ్ అయితే 0.9 అంతేనా? అన్నా మీరు ఏ కాలేజ్, ఏ బ్యాచ్? అసలే ఇది లాస్ట్ ఛాన్స్. మెయిన్ సెకండ్ అటెంప్ట్‌లో అయినా మంచి పర్సెంటైల్ రావాలి. అడ్వాన్స్ మీద అసలు హోప్సే లేవు. సొంతంగా నేర్చుకుందామంటే కుదరట్లేదు. పోనీ కాలేజ్‌లో ప్రొఫెసర్ చెప్పింది విందామంటే ఏం అర్థం కాదు. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆన్‌లైన్‌లో ట్రై చేద్దామంటే ఫోన్స్ కూడా అలౌ లేవు ఇక్కడ. ఫస్ట్ సెక్షన్ లేకపోతే స్టూడెంట్స్‌లాగా కూడా చూడరా? లైఫే అర్థం కావట్లేదు. अबे ओए, तुझे नींद नहीं आ रही तो बाहर जाके अपने आप से बात कर। ये लाइट जलाकर हमें क्यों परेशान कर रहा है? हर दिन का नाटक हो गया है यार ये। चल जा। హలో నాన్న, నేను ఆర్యాని. అంతా బాగానే ఉంది నాన్న. క్లాసెస్ కూడా అర్థమవుతున్నాయి. ప్రాబ్లమ్సా? ఏం లేవు నాన్న. సరే. మళ్ళీ స్టార్ట్ చేయాలా? ఈ ఒక్కసారి ప్రయత్నిస్తే ఏమవుతుందని? బొక్కలే, ఇంకొకసారి ప్రయత్నిస్తా. ఏమవుతుంది? ఎంత చేయాలో అంత చేస్తా. ఆర్య, ఇంత పొద్దు పొద్దున్న ఏం చేస్తున్నావు అసలు? లేదురా, రాత్రి నిద్ర పట్టలేదు. అందుకే ఏమేం చదవాలో రాసుకుంటున్నా. మరీ చదువు పిచ్చోడ్లో ఉన్నవే. నెక్స్ట్ ఇయర్ వన్ నీదేలే.
అరే నేను కూడా వస్తున్నారా? పర్లేదురా అన్ని అనుకున్న టాపిక్స్ నుంచి వెళ్తాయి. पापा को कॉल करना था, फ़ोन मिलेगा अंकल? थैंक यू. హలో నాన్న, నేను ఆర్యన్. నేను ఈరోజు ఎగ్జామ్ సరిగ్గా రాలేదు నాన్న. నేను చేయాల్సిందంతా చేశాను నాన్న. రాత్రి పగలు కష్టపడినా ఎవ్వరు నా గురించి ఏమనుకున్నా పట్టించుకోలేదు. ఇప్పుడు నాకంటే వాళ్ళందరూ మంచిగా రాసిన వాళ్ళే. నాకెందుకు నాన్న ఇలా? పడుకుందామంటే కళ్ళలో కూడా ఇవే గుర్తొస్తున్నాయి నాన్న. ఎగ్జామ్ మార్క్స్ అంటూ తల పగిలిపోయింది నాన్న, తల పగిలిపోయింది. కాలేజ్లో చెప్పేది నాకు ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ కాకపోతే అసలు మనుషుల్లా కూడా చూడరు నాన్న వీళ్ళు. నాకు ఇక్కడ ఉండాలని లేదు నాన్న, చాలా ఒంటరిగా ఉంది. నేను వచ్చేస్తాను నాన్న, నా వల్ల కావట్లేదు. ఆర్య, నీకు ఒక విషయం చెప్పనా? నలుగురు నిన్ను మార్క్స్ పట్టి జడ్జ్ చేయొచ్చు, కానీ నీ వర్త్ని ఇంకా నీ ఫ్యూచర్ని వాళ్ళెవరు నాన్న డిసైడ్ చేయడానికి? అయినా ఒక్క ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే ఫెయిల్యూర్ అని ట్యాగ్ వేసేస్తే ప్రతి 100 మందిలో 99 మంది ఫెయిల్యూర్స్ లాగానే మిగిలిపోతారు. కానీ నువ్వేంటో నాకు తెలుసు, నీ వాల్యూ ఏంటో నాకు తెలుసు. అన్నిటికన్నా ఒక్కటి ముఖ్యం నాన్న, ఓడిపోవడం తప్పు కాదు, కానీ ఓడిపోయామని చెప్పి ప్రయత్నం ఆపేయడం తప్పు. దీన్ని మర్చిపోకు. అయినా నా పరంగా యూఆర్ ద ఫైనెస్ట్ గిఫ్ట్ దట్ ఐ గాట్ ఇన్ మై లైఫ్. నువ్వు పుట్టిన కొన్ని గంటలకే నీరు తాగేశావు. డాక్టర్స్ నువ్వు బతికే ఛాన్స్ 0.1% అన్నారు, కానీ ఆ రాత్రి జరిగిన దానికి హాస్పిటల్ మొత్తం షాక్ అయింది. లైఫ్ని గెలిచి వచ్చావు నాన్న నువ్వు. ఇంక నీ ఎగ్జామ్ అంటావా, నీకే వదిలేస్తున్నా. సరే అయితే మరి ఉంటాను, ఇంకా ఆరోగ్యం జాగ్రత్త. ఇంత దూరం వచ్చాను కదా, అసలు నా కళకి దగ్గరికైనా వచ్చాను? లేదు, ఇలా అస్సలు వదిలేదు. మళ్ళీ మొదలు పెడతా ఈసారి. తేల్చుకోవాల్సిందే, నా కళ ఇలా ఆగదు, ఆగనివ్వను. తర్వాత ఏమైందన్నా? మీరు అడ్వాన్స్ ఎగ్జామ్ రాసారా? మీకు ఐఐటీ వచ్చిందా? అసలు ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఇప్పుడు డ్రాగన్ సినిమాలో ప్రదీప్ లాగా ఓ పాట వేసుకొని పాట వేసరికి జీనియస్ అయిపోయి ఐఐటీ కొట్టేసాను అనుకుంటున్నావు కదా? లేదురా, నాకు ఐఐటీ రాలేదు.
ఆంధ్రాలో 50-55% ఎంపీ స్టూడెంట్స్ లాగా నేను కూడా ఒక నార్మల్ స్టేట్ కాలేజ్‌లో జాయిన్ అయ్యాను. కానీ ఐఐటీ రాకపోవడం అనేది నా లైఫ్‌లో ఒక ఫెయిల్యూర్ స్టోరీ కాదు. మేబీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అదే నా లైఫ్‌లో ఒక టర్నింగ్ పాయింట్. అసలు ఫెయిల్ అవ్వడం టర్నింగ్ పాయింట్ ఎలా అవుతుందన్నా? ఆ రోజు నాన్నతో మాట్లాడిన తర్వాత మళ్ళీ రూమ్‌కే వచ్చాను. చెప్పుకోవడానికి కూడా నాతో ఎవ్వరూ లేరు. అలాంటి పరిస్థితిలో నాకు అనిపించే ప్రతీదీ ఎవరికైనా చెప్పుకోవాలనిపించింది. నా చుట్టూ వెతికితే నాకు అన్నిటికంటే ప్యూరెస్ట్‌గా ఒక వైట్ పేపర్ కనిపించింది. ఆ రోజు మొదలుపెట్టాను. నాకు అనిపించినవన్నీ ఈ వైట్ పేపర్‌లో రాయడం. ఎందుకో తెలియదు గానీ, ఆ రోజు నాలో చాలా వెయిట్ తగ్గినట్టు అనిపించింది. అలా రోజు రాత్రి 15 నిమిషాలు దానికి ఇవ్వడం నాకు అలవాటైపోయింది. ఈ ప్రాసెస్‌లో నన్ను నేను క్వెషన్ చేసుకున్నాను. నా తప్పులను నేను తెలుసుకున్నాను. నా సమాధానం నేను వెతుక్కున్నాను. చివరిగా రావాల్సిన రోజు రానే వచ్చేసింది. ఆ తర్వాత రోజే నా అడ్వాన్స్ ఎగ్జామ్. ఆ రోజు నాకు ఒక్క విషయం అర్థమైంది. ఇన్నాళ్ళుగా నాకు తెలియకుండానే కురుక్షేత్రంలో కృష్ణుడిలా నాకు దారి చూపించిన అదే పేపర్ నాకు ఎందుకో అందరికంటే బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. ఆ బెస్ట్ ఫ్రెండ్ ఇన్నాళ్ళుగా నాకు ఒకటే నేర్పించింది. మొదలుపెట్టిన పనిని కష్టమైనా నష్టమైనా చివరి దాకా ఉండి పూర్తి చేయాలని. ఫర్ ఎ చేంజ్ నాకు జేఈ అడ్వాన్స్ రిజల్ట్ ఎలా ఉంటుందో అనే దిగులు లేదు, కంగారు లేదు. ఎందుకంటే ఈరోజు పేపర్లో నాకు వచ్చినంత నేను చివరి దాకా భయపడకుండా ఎదుర్కోగలిగాను. ఆపై రిజల్ట్ అనేది ఎలాగో నా చేతుల్లో లేదు. ప్రతిరోజు లాగానే ఆ రోజు కూడా పడుకున్నాను, కానీ ప్రశాంతంగా. ఆ తర్వాత ఏమైందన్నా? కాలేజ్‌కి వెళ్ళాక ఒక ప్రైవేట్ బ్లాగ్ రాయడం స్టార్ట్ చేశాను. ఆన్ ఇంజినీరింగ్ స్ట్రగుల్స్, పియర్ ప్రెషర్, హాస్టల్ లైఫ్. ఇలాంటివన్నీ చదివి మా ఫ్రెండ్స్ నా మైండ్లో ఉన్నది, నేను ఫీల్ అయ్యేది ఎగ్జాక్ట్గా చెప్పావరా అని అన్నారు. చాలామంది థాట్స్కి వాయిస్ అవుతున్నాననే ఆలోచన నా పనిని నాకు ఇంకా నచ్చేలా చేసింది. సూన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ ఫర్ కాలేజ్ మ్యాగజైన్స్, దెన్ సమ్ ఆర్టికల్స్, ఎడిటోరియల్స్ ఎక్సెట్రా. ఇలా మెల్లమెల్లగా గ్రోత్ చూశాను. నేను నమ్మిన ఫార్ములా నిజమని మళ్ళీ మళ్ళీ నాకే ప్రూవ్ అయింది. ఇలా I shifted from writing as a hobby to writing for an impact. I published my first book, The Echoing Silence. ఎక్వైన్ సైలెన్స్ అంటే మీరు వెరిడియన్? Yes, this is my pen name. I'm Aryan Dev, also known as AD Veridian. ఇంకా ఐఐటీ గురించి అంటావా? చాలామంది జేఈ అడ్వాన్స్, జేఈ మెయిన్స్, 12th, 10th ఇవి ఫెయిల్ అవ్వగానే లైఫ్ ఆగిపోయింది అనుకుంటారు. కాయిన్కి రెండో వైపు చూడరు. ఈ సొసైటీ వాళ్ళని చూడనివ్వదు. ఎస్, దట్స్ ద హార్ష్ రియాలిటీ. కానీ the life doesn't just end there. The true life actually begins here. గాలిలో ఎగిరే గాలిపటం అంత అందంగా ఆకాశం ఎత్తుల్లో ఎగరడానికి కారణం దాన్ని బలంగా అట్టిపెడుతున్న దారం. మన జీవితం కూడా అంతే. గాలిపటానికి దారంలా జీవితంలో ఎత్తుకు ఎదగడానికి కావాల్సింది దారం లాంటి బలమైన నమ్మకం. నేను నమ్ముకున్న దాంట్లో ఎదగగలననే నమ్మకం. ఎగిరే గాలిపటం మన చేతుల్లో లేకపోవచ్చు, కానీ ఎగరనిచ్చే దారం మన చేతుల్లోనే ఉంటుంది. సగం కంటే ఎక్కువ మంది ఎగిరే గాలిపటాన్నే చూస్తారు, కానీ దాన్ని ఎగరనిచ్చే దారం మన చేతుల్లోనే ఉంది అని మర్చిపోతారు. అది గమనించిన రోజు జీవితంలో దానంతటా అదే దారి కనబడుతుంది. వాస్తవానికి గాలిపటం పోటీల్లో ఎగురుతున్న అన్ని గాలిపటాలు నీ దారాన్ని తెంపడానికే ప్రయత్నిస్తాయి. మన చుట్టూ ఉన్న సమాజం కూడా అంతే. అలా అని గాలిపటం ఎగరవేయడమే మానేస్తామా? మరి మన జీవితం కూడా అంతే కదా.